ఎప్పుడు చూసినా సరే 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు ఏ పేపర్ చూసినా సరే ముందల పేజీలో ప్రైవేట్ స్కూల్లో యాడ్స్ కానొచ్చాయి. కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం నేషనల్ మీడియాలో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో యాడ్ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్చండి, మీ భవిష్యత్తును మార్చుకోండి అంటూ. ఎలా చూడాలంటారు? అసలు ఈ పరిస్థితికి మారడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఎలా చూడాలని ఏముందండి, గతంలో అయితేనేమో జగన్మోహన్ రెడ్డి పదవి వ్యామోహంతో వాడు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి స్కూల్ పిల్లలకి మాయమాటలు చెప్పి ఎస్సీలు ఎస్టీలు చదవకూడదన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే వద్దంటున్నాడు. అదే ప్రచారం అయితే చేశాడు. కనీసం వాడు ఉన్న 5 సంవత్సరాల్లో ఏనాడైనా సరే ఇదిగో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, వీడు బాగా పాస్ అయ్యాడు, ఇదిగో లేకపోతే ఇంత పర్సంటేజ్ వచ్చిందని ఏనాడన్నా ఉందా? అసలు ఊరక మాటలు చెప్పి పిల్లలందరినీ బళ్ళు మానిపించుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడెక్కడ స్కూల్స్ అని తీసి అన్ని ఆడపెడతాం ఏడపెడతాం అని చెప్పి ఒక్కో పిల్లడు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోయి చదవాలంటే చదివేవాడు. అందరూ స్కూల్స్ మానుకొని ప్రైవేట్ స్కూల్లో చేరారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక నారా లోకేష్ గారు విద్యాశాఖ మినిస్టర్గా తీసుకున్నాక పట్టుదలతోటి మళ్ళీ స్కూల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్కడ పెట్టేసి టీచర్స్లందరికీ కూడా కావాల్సినవన్నీ ఇచ్చి స్కూల్స్కి ఏం కావాలి ఏంటి మంచి చెడు చూస్తూ మంచి పర్యవేక్షణ చేస్తూ ఉంటేనే ఇప్పుడు ఈ రోజున చూసాం నిన్న పేపర్లో పూర్తి స్థాయిలో ప్రైవేటు వాళ్ళకంటే కూడా మెరుగైన ఫలితాలతోటి వచ్చిండారు. మరి దేనికంటే కారణం ఏంటి? చదువు అనేది ఒక విద్య, గవర్నమెంట్ కూడా ఉందాతనంగా మనం ఈ పిల్లల్ని చదివించాలా, మంచి మనసుతోటి ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. అది ఫోటో కూడా వేసుకొని పరిస్థితి అంటే అంటే ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా అండి. గతంలో చూసాం జగనన్న చిక్కీ అని వేసుకున్నారు, లేదంటే జగనన్న గోరుముద్ద అన్నారు. ఇక్కడ మాత్రం ఫోటో ఇప్పుడు ఉత్తమ ఫలితాలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేకపోతే అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ మరి గవర్నమెంట్ ఇచ్చిన యాడ్లో ఫోటోలు పిచ్చి అంటే మాకు లేదండి ఫోటోలు పిచ్చి. గతంలో వాడు ఏముంది, చిక్కీలకని తినే తిండికి కూడా వాడి ఫోటోలే, కోడిగుడ్లకి వాడి ఫోటోలే, అక్కడ దాకా ఎందుకు పొలాల మీద రాళ్ళకు కూడా వాడి ఫోటోలు వేసినాడు. వాడి పిచ్చి, వాడికి పని చేయకపోయినా పబ్లిసిటీ కోసం వేసుకునే పిచ్చి ముదిరింది బాగా. ఆ పిచ్చి ముదిరింది కాబట్టి పిచ్చి దించడానికి వదిలిచ్చారు మొన్న ఎలక్షన్లో. ఎప్పుడైనా సరే పరిపాలన ఉందాతనంగా ఉన్నప్పుడు మా ఫోటోలతో పనిలే, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనుకుంటాం తప్ప మా ఫోటోలు అక్కడ ఉండాల్సిన లేవు. ప్రజలు గుర్తెరుగుతారు ఎవరు మంచి ఏం చేయాలి, వాళ్ళు గుర్తించినప్పుడు మనకు మంచి గుర్తింపు ఉంటుంది. అంతేగాని ఫోటోలు వేసుకున్నంత మాత్రం ప్రజలే మనల్ని గమనించి గుర్తించరు. ఫోటోలు ఒకటే ముఖ్యం కాదు, పరిపాలన ఎట్టుందని చూస్తారు. అది చూడబట్టే జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద ఫోటోలు వేసుకున్నా కానీ వాడిని ఏమైనా ఎలక్షన్లో గెలిపించారా? పని చేయాలా. ఆ పని చేసే దాంట్లో కూడా కొంత ఉంటుంది, పబ్లిసిటీ అనేది కొంత చేసుకోవాలి. కొంతమందికి తెలియదు కాబట్టి పబ్లిసిటీ చేసుకోవాలి, కానీ దానికోసం ఫోటోలు వేసుకొని ఇది ఆ పబ్లిసిటీ వేసుకుంటే ఉపయోగం ఏముంటుంది? ఫోటోలు కాదు ముఖ్యం, పని ముఖ్యం. అంటే నారా లోకేష్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఇది ఎలా చూడాలంటారు? విద్యాలయాల్లోకి రాజకీయాలు అనేది రానియకుండా చూస్తానంటూ ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ఈ యాడ్ తోటి అమలు చేశారని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే రాజకీయాలు స్కూల్స్ మీద, ఎందుకంటే పిల్లలకి ఎందుకు రాజకీయాలు? అన్ని రకాల పిల్లలు అన్ని రకాల వాళ్ళు వస్తారు స్కూల్స్కి. ఇప్పుడు ఓన్లీ టీడీపీ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు రారు, అక్కడికి అన్ని రకాల వాళ్ళు వస్తారు. దానికాడ మనకు రాజకీయాలు ఎందుకు? రాజకీయాలు ఉంటే మళ్ళీ అక్కడ కూడా చదువులో తేడాలు ఉంటాయి. అందుకని పూర్తి స్థాయిలో రాజకీయానికి అతీతంగా అక్కడ పని జరగాల. టీచర్ ఎవడైనా సరే, మా పిల్లలు ఎవరైనా సరే పూర్తి స్థాయిలో రాజకీయాలకు అతీతంగా చేయబట్టే ఈనాడు ఆ ఫలితాలు వచ్చినాయి. అది నువ్వు నేను అనుకుంటా, ఈడు మావాడు వాడు మీ వాడు అనుకుంటా చేసుకుంటే మాత్రం ఆ ఫలితాలు రావు. ఇక్కడ ప్రాణం పోయినా సరే, మా ప్రాణాలు పోయినంత వరకు పోయినా సరే కూటమి ప్రభుత్వాన్ని దించుతాం, జగన్మోహన్ రెడ్డిని సీఎం సీట్లో కూర్చోబెడతాం. ఇది అంబటి రాంబాబు గారు చేసిన శపథం. అది వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా ఎలా చూడాలంటారు అసలు ఈ శపథాలను? పెడతారండి, వైఎస్ఆర్ ఘాట్ సాక్షికి పెడతారు, లేకపోతే వివేకానంద రెడ్డి ఘాట్ సాక్షి అని కూడా చెబుతారు. వాళ్ళే చంపి మరి అవును ఎందుకు వెళ్తారులేండి అంటే, మరి వాళ్ళు చంపి వాళ్ళే చంద్రబాబు చంపారని చెప్పారు కదా, అందుకని ఆయన కూడా పక్కన పెట్టుకుని ఆయన ఘాటికి కూడా వెళ్తారు. అసలు చంపింది వాళ్ళే అని మళ్ళీ చెబుతారనమాట. ఇప్పుడు కోర్టు అన్ని కూడా కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు వివేకానంద రెడ్డి అనో ఇంకోడనో అవినాష్ రెడ్డి అని చెబుతున్నారు కదా, వాళ్ళు ఎవరు కాదు చంద్రబాబు చంపాడు మళ్ళీ చెప్పి చెబుతారు. ప్రజలను ఆ రకంగా మెప్పి తలుచుకున్నారు వాళ్ళు ప్రచారంలో. ఎందుకంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కానీ ఇట్లాంటివన్నీ తెస్తే కూడా మేము ఏనాడో మేమే పెట్టామయ్యి, అవన్నీ మేము తీసుకొచ్చినాయని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న కూడా ఏం క్వాంటమ్ వ్యాలీ ఇంకా నయం, సైబరాబాదును హైటెక్ సిటీ కూడా నేనే కట్టించానని చెప్పలేడు.
ఏయ్, అయ్యో, మీరు ఆ మాట అంటారు ఏంది? రీసెంట్ గా అటు కాదు రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అఫీషియల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఏంటంటే కనుక ఏదైతే కనుక సాఫ్ట్వేర్ కి ఊతం ఇచ్చింది రాజశేఖర రెడ్డి మాత్రమే అంట కదండి. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదంట కదా. ఏం లేదని ఆయన అదే చెప్తున్నా నేను. చెప్తాడు ఆయన చేసింది ఏం లేదు, రాజశేఖర రెడ్డి చేశారు. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏం తెలీదు, హైటెక్ సిటీ అంటే ఏందో తెలీదు, సైబరాబాద్ అంటే ఏం తెలీదు. చెప్పను ఆయన ఎవరి ద్వారా హైటెక్ సిటీ వచ్చింది చెప్పమను. దానికి ముఖ్య అతిథి ఎవరు వచ్చారు చెప్పమను. హైటెక్ సిటీ అప్పుడు ముఖ్య అతిథి ఎవరిని తీసుకొచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తీసుకొచ్చాడు? ఎవరిని తీసుకొచ్చి అభివృద్ధి జరిపాడు అక్కడ? ఎవరిని తీసుకొచ్చాడు చెప్పండి. బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు మరి బిల్ గేట్స్ గారిని తీసుకొచ్చినప్పుడు ఈ ఆ మాట పలకమని నేను చేతాము. బిల్ గేట్స్ అని చెబుతారు, ఏదో వాళ్ళ నోటికి ఏదో వస్తే చెబుతారండి. ప్రజలు నమ్మిస్తానికి ఇవన్నీ పిచ్చేసాలు వేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు, ఇడే వరకు అన్ని చెబుతారు. క్వాంటమ్ వ్యాలీ ఇది తెచ్చాడండి, నేను ఎప్పుడో చేశానంటే ఏం చేసాం మరి? 5 ఏళ్లలో ఏనాడన్నా ఒక మాట కానీ ఒక హెడ్లైన్ కానీ పేపర్లో వచ్చింది మనం చూసామా? లేకపోతే వాడి నోటి మీద ఎప్పుడైనా ఉచ్చరిచ్చాడా? ఎందుకు ఈ పిచ్చి మాటలన్నీ వాడికి? అసలు అక్కడ కాదు, ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే గనక ఎవరు చేయటం లేదు. ఒక అంబటి రాంబాబు గారు మాత్రం వెళ్ళి శపథాలు చేస్తున్నారు, లేదంటే వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. నిన్న మళ్ళీ అదే శపథం అయిపోయిన తర్వాత విచారణకి వెళ్ళొచ్చి పోలీస్ కేసు విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అదే డైలాగు, మీరు పెట్టే కేసులకి మా ఇంట్లో రెడ్ బుక్ కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అదే డైలాగులు ఎలా చూడాలంటే వీళ్ళకి పదవి వ్యామోహం బాగా పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఇలా బృందానికి ఒక 7-8 మంది ఉంటారు. ఈ బృందం అందరికి పదవి వ్యామోహం ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించరు. అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు అనేది వీళ్ళకి అసలు అనవసరం. ప్రజల దగ్గరకు పోవడం కూడా అనవసరం. ఎంతసేపుకి చంద్రబాబునో లేకపోతే లోకేష్నో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇట్లా కూటమి ప్రభుత్వాన్ని హేళనగా మాట్లాడుతుంది తప్ప అసలు వీళ్ళు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, దీంట్లో లోపాలు ఏమైనా ఉన్నాయా, మంచి పని వీళ్ళు చేస్తే మంచిదైతే మంచిదేనంటే మనల్ని కూడా జనం హర్షిస్తారు, కొద్దిగా ఎప్పుడైనా దగ్గరకు రాయిస్తారు అనుకుంటారు. అదేమీ లేకుండా పదవి బట్టి విధ్వంసానికి అలవాటు పడి ఉంటారు కదా గత 5 సంవత్సరాలు. ఇంకా అదే రకంగా మనం అట్లా అదే పరిపాలన అదే మనం చేస్తే సరిపోద్ది అని వీళ్ళ ఆలోచన. అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడతారు. వాళ్ళు మారరు, వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉండాలి. జనం వాళ్ళు ఇంకా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈసారి ఆ 11 సీట్లు లేకుండా ఒక సీటుకో 2 సీట్లు కూర్చోబెడతారు. గత వారం రోజులుగా వైసీపీ నాయకులు చెప్తుంది ఒకటే మాట, డీజిల్ తేలేని చంద్రబాబు నాయుడు గూగుల్ తెచ్చాడా అంటున్నారు. రాష్ట్రంలో డీజిల్ కొరత ఎంత ఉత్పన్నమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు. అమరావతికి మొత్తం డీజిల్ అంతా సరఫరా చేస్తున్నారని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ప్రచారం చేస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? అవును, డీజిల్ అమరావతికి ప్రత్యేకంగా ఎందుకు తీసుకెళ్తాడు? చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకెళ్తాడా ఏంటి? అది కూడా అవసరమేగా. రాజధానికి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే, అది కూడా పనే కదా. మరి దానికోసం తీసుకెళ్తాను అంటే రాజధాని కట్టొద్దా? మీరు ఎటుకుడి కట్టలా, 3 ముక్కలు మావిగానే ఇప్పుడు అంటున్నారు. ఏది ఈ రాజధాని పెట్టినాక పర్మనెంట్ గా అయినాక, అంతకుముందు ఏమన్నారు? మూడు రాజధానులు అన్నారు. ఏనాడన్నా ఒక రాజధానికి ఒక ముక్క వేసావా? రాజధానికి ఏం కావాలో అవసరం తెలియదా? ఇవాళ చక్కగా బ్రహ్మాండంగా అప్పుడు కూడా కొంత 14 నుంచి 19 దాకా ఏమీ లేని రోజుల్లో కూడా రైతుల దగ్గర తీసుకొని ఎంతో కొంత బిల్డింగ్లు కడితే మీరు ఏం చెప్పారు? అవన్నీ ఫోటో గ్రాఫిక్స్ అన్నారు. ప్రజలు నమ్మించారు ఆ రోజు. గ్రాఫిక్స్ అన్నారు. వివేకానంద రెడ్డిని చంపి ఒక కత్తి వాడి పేపర్లు వేసుకోగానే జనం కూడా వయ్యో పాపం అనుకొని ఏదో అనుకున్నారు. నిజాలు తెలిసినా కదా. ఇప్పుడు మొన్న లాగి చెంపబెట్టి కొట్టింది 2024లో కొడితే కదా దెబ్బ దిగి వచ్చాడు కిందకి. ఇట్లాంటివి ఇంకా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇంకా నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఇట్నే మాట్లాడాలా. మాట్లాడితే ఆ 11 తీసి 2 పెడతారు.